సంస్థలో విలీనం కాకుండా మిగిలిపోయిన కార్మికులం మేము ట్రాన్స్ఫార్మర్ రిపేరింగ్ కార్మికులం. మమ్మల్ని ఆర్టిజన్లుగా గుర్తించాలని ఇక్కడికి వచ్చినాం. గతంలో ఒకసారి అప్లికేషన్ పెట్టినాం, ఐడి నెంబర్ వచ్చింది. ఇప్పుడు మాత్రం మా ఐడి నెంబర్ వచ్చింది, దాని విషయంలో ఇంతవరకు ఏది రాలేదు. మళ్ళీ ఒకసారి ఇద్దామని చెప్పేసి ఇక్కడ ప్రజావానికి రావడం జరిగింది. అప్పుడు 2017లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 23,667 మందిని ఆర్టిజన్లుగా గుర్తించింది. ఆ గుర్తించే క్రమంలో మా యొక్క బయోడేటాని 2-3 సార్లు సేకరించడం జరిగింది. కానీ మమ్మల్ని పిఎఫ్ ఈఎస్ఐ లేదనే చిన్న సాకు పెట్టి కాంట్రాక్టర్లు పిఎఫ్ ఈఎస్ఐ కట్టకుండా, డిపార్ట్మెంట్ అధికారులు పిఎఫ్ ఈఎస్ఐ ఇవ్వకుండా మమ్మల్ని మోసం చేసి మాకు ఆర్టిజన్లుగా గుర్తించలేదు. ప్రతి ఒక్కరికి వెలుగులు పంచే మేము ఇవాళ చీకట్లో మగ్గాల్సి వస్తుంది. మమ్మల్ని ఆర్టిజన్లుగా గుర్తించండి అని చెప్పేసి ఈ ప్రజావానికి వచ్చి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ప్రజాభవన్కి ఇదివరకు అడుగు పెట్టడానికి ఇబ్బంది ఉంది. ఈరోజు ప్రజాభవన్లో స్వేచ్ఛగా మీతో మాట్లాడగలుగుతున్నాం. రేపు మాకు కూడా న్యాయం జరుగుతుందేమో ఈ ప్రభుత్వంలో. టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మమ్మల్ని మోసం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అయినా మమ్మల్ని 2,001 మంది కార్మికుల జీవితాలకు వెలుగులు పంచుతుందని ఆశిస్తున్నాం. స్వామి, నా పేరు బొంతలి రాజుస్వామి. మా ఊరు గున్ముక్ల గ్రామం, ధన్వాడ మండలం, నారాయణపేట జిల్లా. గత ప్రభుత్వంలో చేసినటువంటి దొంగ సాదా బైనామా కాయిదాలు, తప్పుడు కాయిదాలు సృష్టించి 11 ఎకరాల భూమిని మాయం చేశారు. ఇటువంటి మీ పరిస్థితులలో మేము ఎలా బతకాలో మాకే అర్థమవుతలేదు స్వామి. 11 ఎకరాల భూమిని, చట్టపరంగా వచ్చిన భూమిని 1970లో మన పివి నరసింహారావు గారు చేసినటువంటి భూ సంస్కరణలో భాగంగా 3080 సర్టిఫికెట్ వస్తే 2017 వరకు మా తాతగారే పట్టదారుగా కొనసాగారు. తద్వారా తదనంతరం గత ప్రభుత్వం చేసినటువంటి ఎల్ఆర్యూపీలో తప్పుడు సాదా బైనామా కాగితాలు సృష్టించి మా భూమిని మొత్తం కొల్లగొట్టారు. ఇప్పుడు మేము ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇప్పుడు ఈ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చినటువంటి ప్రజావాణి కార్యక్రమంలో మా గోడును మేము తెలియబరుస్తున్నాం స్వామి. మాకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి సార్ గారు మా రికార్డు మొత్తం ఆర్డీఓ ఆఫీస్ రికార్డు కానీ, ఎంఆర్ఓ ఆఫీస్ రికార్డు కానీ మొత్తం చూసి ఆ రికార్డు మొత్తం గమనించి మాకు న్యాయం ఉంది, ఈ న్యాయాన్ని ప్రతి పేపర్ను ప్రతిదాన్ని ఆర్డీఓని ఎంఆర్ఓని మొత్తం ఎంక్వైరీ, కలెక్టర్తో సహా ఎంక్వైరీ చేసి మా భూమిని మాకు ఇప్పించగలరని మరీ కోరుకుంటున్నాను స్వామి. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా ఆఫీసులో పోండి తిరుగుతున్నా కూడా ఎవ్వరు పట్టించుకునేవారు లేరు స్వామి. ఎప్పుడైనా సరే మమ్మల్ని పట్టించుకొని మా భూములు మాకు ఇప్పించాలని మరీ మీడియా ద్వారా మేము మిమ్మల్ని కోరుకుంటున్నాము. తెలంగాణలో పుట్టినందుకు మేము చాలా గర్వపడుతున్నాం స్వామి. ఇంతే స్వామి. ఓం నమః శివాయ తండ్రి. మాకు ఆ దేవుడిలాగా రేవంత్ రెడ్డి స్వామి గారు ఇప్పుడు వచ్చారు. ఇప్పటికైనా మా గోడు విని మాకు న్యాయం చేస్తారని మరీ కోరుకుంటున్నాను స్వామి. నా పేరు పార్వతి అండి, కోలెం పార్వతి. మాది ఏనుకూరు మండలం, ఖమ్మం జిల్లా, ఆరికల్పాడు విలేజ్. అది గత 20 సంవత్సరాల నుంచి అది పెండింగ్లో ఉంది. అది మా మామగారు కష్టపడి సంపాదించిన ఆస్తి. పట్టా లేదండి. మాది ఏజెన్సీ ఏరియా. అయితే మా మామగారు కొన్నాడు. కొట్టుకున్నాయి కావులే, కొన్నదేలే మా మామగారు. కొన్నదేలే కానీ కష్టపడి ఇల్లు కట్టి మరీ కొన్నాడు ఆ ల్యాండ్ని. కొన్న తర్వాత ఒక అతనికి, రెడ్డి అతనికి కౌలుకి ఇచ్చిండు చేయమని. ఆయన దొంగతనంగా పానీలలో పేరెక్కించుకొని ఆక్రమించుకున్నాడు. అది పాపం ఆ ఇల్లు మా మామయ్య ఇల్లు కట్టి కొన్నాడు కదా, ఇల్లు కడితే వాళ్ళు ఇచ్చారుగా చేను. అయితే ఈయన ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు, ఎంఆర్ ఆఫీస్కి కంప్లైంట్ ఇచ్చారు, కోర్టుల చుట్టూ తిరిగారు. అయినా ఏం న్యాయం జరగలేదు. మళ్ళీ నేను 1 సంవత్సరం చేసిన వ్యవసాయం, నేను చేసినప్పుడు ఏం మాట్లాడలేదు. మళ్ళీ నెక్స్ట్ మా బావగారు వాళ్ళు వెళ్ళి చేసేసరికల్లా లేదు మీది కాదు అని అదరగొట్టి కొట్టారు. వాళ్ళని కొట్టారు. మాకు పోలీస్ స్టేషన్కి పోయినా, ఎంఆర్ ఆఫీస్కి పోయినా మాకు న్యాయం జరగలేదు. గత 3 సంవత్సరాల నుంచి నేను కలెక్టరేట్లో ప్రజా దర్బార్లో ఎన్నిసార్లు కంప్లైంట్లు ఇచ్చిన, ఈ పేపర్లు తీసుకుపోయి ఇస్తే ఏమన్నారంటే మేము ఎంఆర్ ఆఫీస్కి పంపిస్తామన్నారు. ఎంఆర్ ఆఫీస్కి పంపిస్తే ఎంఆర్ఓ గారు ఏం చేశారంటే మీ కాగితాలు తీసుకురండి, వాళ్ళ కాగితాలు తీసుకొస్తారు చూద్దాము అని అన్నారు. మా కాగితాలు తీసుకుపోయి చూపెడతారు. మరి వాళ్ళు చూస్తున్నారో తెలియట్లేదు. మళ్ళీ రెస్పాన్స్ ఏమి లేదండి. ఏమో పెద్ద మనుషులల్లా రాసినా కాలేదా, పోలీస్ స్టేషన్లో కాలేదా, కోర్టు కన్నా పోయేద్దామని మొన్న కోర్టుకు వేస్తే ఈ మధ్య ఇది ఎలక్షన్ కోడ్ అడ్డం వచ్చిందని ఆగారు. ఒకసారి ముఖ్యమంత్రి గారి కాడికే పోదాం డైరెక్ట్గా అని పోయినాం. మాది ఏజెన్సీ ఏరియా అండి.
మా మామగారు ఆస్తి నేను ఎస్టీ అమ్మాయిని, నన్ను పెళ్లి చేసుకున్నాడు మా ఆయన. అయితే మా గ్రామస్తులు మా అమ్మాయి పరిస్థితి ఏంటంటే 3 ఎకరాల ల్యాండ్ రాసిస్తారు. మా ఊరు పెద్ద మనుషుల సమక్షంలో రాసిచ్చారు అగ్రిమెంట్ పేపర్ మీద. అది నా పేరు ఎక్కకోకుండా దొంగతనంగా వాళ్ళ పేరు ఎక్కించుకున్నారు, మా మామకి తెలియకోకుండా కౌలుకి ఇచ్చేసరికల్లా. అయితే మా నాన్న చనిపోయిండు, మళ్ళీ నాకు రాసిచ్చాడు బావగారు. అయితే ఇప్పుడు నేను కోర్టుకి వేసిన ఒకసారి నేనే ఇక్కడికి ముఖ్యమంత్రి గారి దగ్గరకి కలిసి వెళ్దామని వచ్చిన. మాకు న్యాయం కావాలంటే న్యాయం జరగాలని ఖమ్మం జిల్లా కోర్టుకి పంపిస్తామన్నారు. నేను అన్న కదా, కలెక్టరేట్లో మేము చాలాసార్లు ఇచ్చినామండి, ఏం రెస్పాన్స్ ఏం లేదు. ఆ నుంచి ఏమంటారు, ఎంఆర్ఓ గారికి పంపిస్తామంటారు. ఎంఆర్ఓ గారు ఏం చేస్తాడు, మళ్ళీ ఎప్పటిలాగానే మీ కాగితాలు తీసుకురండి, వాళ్ళ కాగితాలు తీసుకొస్తారు అని అంటారు. మా కాగితాలు తీసుకోపోతున్నాం మేము ఒరిజినల్ మంచి. మరి ఇక ఏం చేస్తున్నారో ఏందో, ఇక అసలు ఇగో పానీలలో మా మామగారి పేరు ఉంది ఎప్పటి నుంచో, కానీ మధ్యలో వీళ్ళు ఆక్రమించి ఎక్కించుకున్నారు. మరి అప్పట్లో ఒక 20 సంవత్సరాల క్రితం ఎక్కించుకున్నారు. ఎట్లా ఎక్కించుకున్నది అయితే నాకు తెలియదండి. అది మాత్రం ఆ చేను మాత్రం మా ఊరు వాళ్ళని అందరిని అడిగి తెలుసుకున్నా. నేను అడ్డుపడటానికి ఏదన్నా మనకు బలమైన ఆయుధాలు అంటే ఈ పేపర్స్ ఉండాలి కదా, అందుకనే నేను ఇక్కడికి వచ్చాను. నా దగ్గర అన్ని పేపర్లు ఉన్నాయి. మా పెద్ద మనుషులు ఏం చేశారంటే సరేలే అని 2 పొత్తులో 2 ఎకరాల ల్యాండ్ అని రాశారు పెద్ద మనుషులు. రాసిన తర్వాత మా బావగారు వాళ్ళు ఆ ల్యాండ్ మీదకి పోతే కొట్టారు. ఉన్నాయి పెద్ద మనుషులలో రాపించుకున్న కాగితాలు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లో పెట్టిన కాగితాలు ఉన్నాయి, ఎంఆర్ ఆఫీస్కి దరఖాస్తు మా మామగారును అతను చేను అమ్మిన అతను పెట్టిన పేపర్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ మేమేం చేయలేకపోతున్నాం. అందుకే ఒక్కసారి ఈ ముఖ్యమంత్రి గారి దగ్గరకు వచ్చినాం. ముఖ్యమంత్రి గారిని కలిసి మాట్లాడదామని, మాకు న్యాయం జరుగుద్దామని వచ్చినాం ఇక్కడికి ఇంత దూరం.